సోమవారం పాలకుర్తి మండలం పాలకుర్తి ఎలకలపల్లి గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ముగ్గుపోశారు. ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రైతులు పండించిన పంటలో కూడా తరుగు పెట్టి రైతుల నడ్డి విరిచిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం గత నాయకులని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత మన నియోజకవర్గంలో ఎలాంటి తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేసి రైతన్నలకు మొహంలో చిరునవ్వు చూశామని తెలిపారు. కార్యక్రమంలో పాలకుర్తి మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ విభాగాల అధ్యక్షులు, అధికారులు పాల్గొన్నారు. जरा बाबू जरा అధ్యక్షులు ప్రభాకర్ గారు, ముఖ్య శ్రీనివాస్ గారు, నాయకులందరికీ, గ్రామ పెద్దలకి, ఇందిరమ్మ లబ్ధిదారులకి, అక్క చెల్లెలందరికీ కూడా అనేక గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇందిరమ్మ ఇళ్ళు లబ్ధిదారులందరూ కూడా నెల రోజుల్లో ఇల్లు కట్టుకునే కార్యక్రమం చేయాలి. మీరు తొందర కడతామంటే తొందరగా మీకు బిల్స్ వస్తాయి. ఇక్కడ 19 అంటున్నారు, ఖచ్చితంగా అవి కూడా ఇస్తాం. లక్ష్మీపురం కార్పొరేషన్లో కలవడం, ఇది నగరానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇది అదృష్టంగా భావించాలి. ఇక్కడ రోడ్లు, డ్రైనేజ్లు, లైట్లు మామూలు 2 కోట్లు అవుతాయని అంటున్నారు. నేను 2 కాదు 3 కోట్లతో అభివృద్ధి చేస్తాం. బ్రహ్మాండంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకు కూడా ఉపాధి కల్పించే దిశగా ఆలోచన చేస్తాం. ఇవాళ అందరూ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమాలన్నీ కూడా ఇవాళ ప్రతి ఒక్కరికి సన్న బియ్యం, 200 కరెంట్ ఉచితం, ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ 10 లక్షలు, మన గ్యాస్ 500కి, దాంతోపాటు రైతులకి 2 లక్షల వరకు రుణమాఫీ జరిగింది.